వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఎక్కువ మంది వాళ్ళు తెలుసో తెలియక వాళ్ళ విషయాలన్నీ కూడా వ్యక్తిగత విషయాలు, అన్ని విషయాలు కూడా బయటి వాళ్ళకి చెప్పేస్తున్నారు. అది తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు అవ్వచ్చు, మన చుట్టాలు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, పొరుగింటి వాళ్ళు. ఎక్కడ ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదు. ఏ వయసు వారైనా సరే. అది 60 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఇయర్స్ అవ్వచ్చు, 30 ఇయర్స్ అవ్వచ్చు, 40 ఇయర్స్ అవ్వచ్చు. ఏదన్నా మన విషయాలు బయటి వాళ్ళకి ఎందుకు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు చెప్పకూడదు? ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ విషయాలు తీసుకోండి. మన ఫ్యామిలీ విషయాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళైతే వాళ్ళ అల్లుళ్ళ గురించో, కూతుళ్ళ గురించో, లేదంటే కోడళ్ళ గురించో ఈ ఆడవాళ్ళు చెప్పేస్తుంటారండి ఫ్యామిలీ విషయాలన్నీ. ఈ జెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఏంటి గొడవ కొడుకో లేకపోతే వాళ్ళ నాన్నగారు ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా అల్లుడితో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అడిగినా అడగకపోయినా ప్రతి ఒక్కరికి కూడా కనబడితే చాలండి వాళ్ళకి. ఇంకా ఈ ఫ్యామిలీ విషయాలన్నీ చెప్పేయడం వాళ్ళకి. అక్కడ ఎంత గోప్యంగా ఉంచుకోవాలి, ఎంత రహస్యంగా మన ఇంటి విషయాలు బయట వాళ్ళకి ఎందుకు చెప్పాలి? అవతల వాళ్ళు మనకు చెప్తారా? అయినా మనకు చెప్పినా మనకెందుకవి? మన తీర్చలేం కదండీ! వాళ్ళ కష్టాలు గాని, కన్నీళ్ళు గాని మనం ఏమి ఆర్చలే మనం తీర్చలేం. మనకు కూడా అదొక టెన్షన్ మనకి. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీ విషయాలు మీలో మీ దగ్గర పెట్టుకోవడమే తప్ప బయట వాళ్ళకి చెప్పకూడదండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా. మరి ఎవరికి చెప్పొచ్చండి ఇది? వాళ్ళు మన ఫ్యామిలీ విషయాలకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళొక సొల్యూషను, వాళ్ళొక పరిష్కార మార్గం చూపిస్తారు. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు అనుకుంటే మనం చెప్పొచ్చు. అంతేగాని మనకి ఎవరు పడితే వాళ్ళకి చెప్పేయడం, వాళ్ళు మన సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తారు. డెఫినిట్‌గా మనకొక సొల్యూషన్ ఉంటుంది. వాళ్ళు చెప్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన కన్నీళ్ళు ఆగిపోతాయి అని అనుకుంటే చెప్పొచ్చండి. అంటే ఫ్యామిలీ విషయాలు ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా అనవసరంగా అంటే ఎవరు పడితే వాళ్ళకి చెప్పకూడదు. అలాగే ఇంకోటేంటంటే అదే ఫ్యామిలీ అనుకోండి. నెక్స్ట్ ఫైనాన్స్. మన ఫైనాన్స్ ఎంత డబ్బులు సంపాదించాం, ఎంత డబ్బులొస్తున్నాయి నెలకి, మనం ఏం ఖర్చు పెడుతున్నాం, అసలు ఎందుకు చెప్తారో నాకు అర్థం అవ్వదండి. చాలామంది వాళ్ళు గొప్పగో లేకపోతే ఆర్భాటానికో తెలీదు గానీ, వాళ్ళ విషయాలన్నీ మనం అడగం. వాళ్ళు ఎన్ని ఆస్తులు కొనుక్కున్నారు, ఎంత ఆస్తుంది, ఆ తర్వాత ఎలా ఖర్చు పెట్టారు, ఏ ఏ ఒక్కొక్క ఈవెంట్‌కి ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ మనమేం అడగలేదది. చాలామంది తెలియక వీళ్ళేం చేస్తుంటారంటే, వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా, నాకు ఈ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈఎంఐ కట్టాలి. పోనీ ఈఎంఐ కట్టామని చెప్పిన అతను ఉన్నాడు. విన్న అతను ఏమైనా హెల్ప్ చేయగలడా మనకి? ఏమి హెల్ప్ చేయలేరు. వాళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకు రారు కూడా ఈ రోజుల్లో. ఎవరిని నమ్మటానికి ఇష్టపడట్లేదు ఎవరును. మరి అటువంటప్పుడు మన ఫైనాన్స్ విషయాలు మనం ఎందుకు చెప్పాలి? అది ఒకసారి ఆలోచించండి. మనం ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? నీకు లోన్ కావాలి. బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. బ్యాంక్ వాళ్ళకి చెప్పండి. లేదంటే మీకు తెలిసిన వాళ్ళు నమ్మకస్తులు గ్యారంటీగా వాళ్ళు మీ ఫైనాన్స్ విషయాలు మీకు సహాయం చేస్తారు. లేదంటే మీ విషయాలు చెప్తే వాళ్ళు సంతోషిస్తారు అనుకున్న వాళ్ళ దగ్గర చెప్పొచ్చు మనం. కానీ అలా కొన్ని సంతోషించినా మీరు అది వాళ్ళకి హెడేక్ కదా అది. మిమ్మల్ని ఏం అడగలేదు. మీ ఫైనాన్స్ విషయాలు, డబ్బులు ఎంత ఆస్తులు సంపాదించారు, అది లాభం ఏంటి మనకి? మన విషయాలు ఎందుకు చెప్పాలి? గోప్యంగా ఎందుకు ఉంచుకోకూడదు? సీక్రెట్‌గా ఎందుకు ఉంచుకోకూడదు? కాన్ఫిడెన్షియల్‌గా ఎందుకు ఉంచుకోకూడదు? ఒకసారి ఆలోచించండి. అలాగే చాలామంది ఏం చేస్తారంటే భవిష్యత్తు ప్రణాళికలండి. మన భవిష్యత్ ప్రణాళికలు. నేను రాబోయే 2000 ఈ ఇయర్‌లో రాబోయే సంవత్సరంలో అది చేస్తాను, ఇది చేస్తాను, దాన్ని అదరగొట్టేస్తాను అంటాడు. నాకు రాబోయేది ఆ జర్నీ చేస్తాను. ఆ జర్నీ విషయాలు లేదా ఏదో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను. ప్రాజెక్ట్ విషయాలు ఇవన్నీ మీరు ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పాల్సిన పని లేదు. చెప్పకూడదు కూడా. ఒకవేళ అది ఫెయిల్ అయితే వాళ్ళకెంత హాస్యాస్పదంగా ఉంటది. వీడంతా అది ఉట్టికెక్కలేనోడు ఆకాశానికి ఎగిరాడు. నేను ముందే అనుకున్నాను. వాడు ఏమాత్రం ఇది సక్సెస్ అవ్వడం నాకు తెలుసు. అందుకే నాకు తెలుసు ముందే. కానీ ఆడు పెద్ద హడావుడి చేస్తుంటాడు. ఆర్భాటాలకు పోతాడు. వాడు ఏమి చేయలేడు. ఇలాగా నెగెటివ్‌గా మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరేం చేయాలి? మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్
భవిష్యత్ ప్రణాళికలు మీరేదైనా సక్సెస్ అయ్యి, మీరు 10 మందికి ఉపయోగపడుతుంది. ఆ సక్సెస్ మిగతా వాళ్ళు సంతోషిస్తారు. మన వాళ్ళు, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ లేదంటే మన పొరుగింటి వాళ్ళు గ్యారంటీగా సంతోషిస్తారు. ఈ సక్సెస్‌ని చూసి ఒక ఇన్‌స్పిరేషన్ ఉంటది అనుకున్న వాళ్ళకి మీరు చెప్పొచ్చు. కానీ ఇదేంటండి ఇది? మీ ఫ్యూచర్ ప్లాన్స్ మనం ఎందుకు చెప్పాలి? భవిష్యత్ ప్రణాళికలు. దానికి వాళ్ళేమన్నా మార్గం ఎవరికి చెప్పొచ్చు? మన ఫ్యూచర్ ప్లాన్స్‌కి డెఫినిట్‌గా వాళ్ళు హెల్ప్ అవుతది. వాళ్ళు చెప్తే మన రికమెండేషనో, లేతే ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ ఉంటుంది. లేదంటే వాళ్ళు ఎవరి ద్వారానో మనకి ఆ ఫ్యూచర్ ప్లాన్ మనం సక్సెస్ అయ్యేలాగా వాళ్ళు సహాయపడతారంటే వాళ్ళకి చెప్పొచ్చు. ఎవరు పడితే వాళ్ళకి చెప్పడం వలన ఎటువంటి లాభం ఉండదు. అలాగే మన ఫియర్స్ అండి. మన భయాలుంటాయి, మన బలహీనతలుంటాయి, మన అవమానాలుంటాయి. ఇవన్నీ చాలామంది నీకు ఈ విషయం తెలుసా అని చెప్పేసి వెళుతున్న వాడిని పిలిచి అన్ని విషయాలు తనకున్న బలహీనతలు, తను ఎక్కడెక్కడ ఇది ఇబ్బంది పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, తనకున్న భయాలేంటి, ఇవన్నీ కూడా చెప్పవలసిన పని ఏమిటి? పోనీ ఆ భయాలు చెప్పడం వలన వాళ్ళు మిమ్మల్ని ఒక వేళాకోళంగా చూస్తారు తప్ప, వెర్రి వెంగళప్పలాగా చూస్తారు తప్ప, మీరెందుకు చెప్పాలి? మీరు పడిన అవమానాలు, లేదంటే మీకున్న భయాలు, బలహీనతలు ఇవన్నీ కూడా చెప్పొచ్చు. ఎప్పుడంటే మీకు ఒక భయం ఉంది. అది వాళ్ళే పరిష్కరించే మార్గం ఉంది. వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉంది. వాళ్ళ దగ్గర పరిష్కారం ఉంటే అప్పుడు చెప్పండి. అంతేగాని కనబడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మీ యొక్క భయాలు ఇవన్నీ చెప్పకూడదండి. అంటే ఇవన్నీ కూడా 4 ఎఫ్‌లు చెప్పానమాట. మన ఫ్యామిలీ విషయాలు చెప్పకూడదు. మన ఫైనాన్షియల్ మ్యాటర్ చెప్పకూడదు. అలాగే మన ఫియర్స్ చెప్పకూడదు. మన ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పకూడదు. ఈ 4 ఎఫ్‌లు మీరు జ్ఞాపపెట్టుకుంటే మనకి మన విజయం మనకి ఏ డిఫీట్ ఉండదండి. ఎప్పుడు కూడా మనకి జీవితంలో ఏ ఫీట్లు చేయవసరం లేదు. ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. మీరు తప్పకుండా ఈ 4 ఎఫ్‌లు అంటే ఏం చెప్పాను? ఫ్యామిలీ గానీ, ఫైనాన్షియల్ గానీ, ఫ్యూచర్ గానీ, మన ఫియర్స్, భయాలు ఇవన్నీ ఎవరికి చెప్పకూడదండి. అది వేస్ట్ అది. ఇప్పటికైనా మీరు అటువంటి చెప్పే అలవాటు ఉన్నట్లయితే అది మీరు మానండి. అలా చెప్పొద్దు. అది మనకి నెగెటివ్ అవుతుంది గానీ, పాజిటివ్ అవ్వదు. ఎటువంటి పరిస్థితుల్లో మనకేమి ఉపయోగపడదు. ఇది గమనించి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చక్కగా అంటే వాళ్ళు హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేయాలని కోరుకుంటున్నాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.